బాధ ఏంటంటే అధ్యక్ష, ఒకవైపేమో రానటువంటి ఆచరణ సాధ్యం కానటువంటి ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు, అంకెల కూర్పు చేశారు. ఇంకొక వైపేమో తప్పకుండా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు దాన్నేమో తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. అధ్యక్ష, మనం అందరం చూసాం, ఈవెన్ బడ్జెట్ బుక్లో బడ్జెట్ గారి బట్టి ప్రసంగంలో వారు ఏం చెప్పారు? ఏకకాలంలో రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలతో మేము చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి మరి 31,000 కోట్లు ఏడబెట్టినరు, ఎట్లా పెట్టినరు మొత్తం లెక్క చూస్తే అది ఎస్సీ సప్లైన్ల కొంత, ఎస్టీ సప్లైన్ల కొంత, జనరల్ల కొంత మొత్తం పెట్టినరు. చాలా డీటెయిల్గా మొత్తం చూసిన. మొత్తం తీస్తే ఏమొచ్చిందంటే అధ్యక్ష 26,000 కోట్లు మాత్రమే వస్తున్నది. అసలు చెప్పిందేమో రుణమాఫీకి ఒక దశలో 41,000 అన్నారు, 35 అన్నారు, 31 అన్నారు. మరి బడ్జెట్లో చూస్తే మాత్రం 26,000 కోట్లే పెట్టిండ్రు. అంటే మరి మిగతా 5,000 కోట్లు ఏం జరగాలి? ఎక్కడి నుంచి ఇస్తారు? లేదు ఈ సంవత్సరం ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తారా? లేదు కోతలు పెట్టినారు కదా, చాలా కోతలు పెట్టినారు రుణమాఫీ విషయంలో. లైక్ రేషన్ కార్డ్ అని, పిఎం కిసాన్ అని, ఎన్పిఏ అకౌంట్స్ అని, రీషెడ్యూల్ అకౌంట్స్ అని రకరకాలుగా కోతలు పెడతా ఉన్నారు. మరి కోతలతోనే ఏమైనా 31 నుంచి 25,000కు తగ్గిస్తారా? వారి సమాధానంలో స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు భట్టి గారిని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. సరే, వారికి ఆర్థిక వెసులుబాటు కలగలేదా, కారణాలు ఏదైనా, ఇప్పుడు 15 ఆగస్టు లోపు చేస్తామంటున్నారు. కానీ బ్యాంకుల్లో ఏం జరుగుతుందంటే అధ్యక్ష, 9th డిసెంబర్ వరకే వడ్డీ చెల్లించి 9th డిసెంబర్ నుంచి జూలై వరకు ఉన్నటువంటి అప్పును రైతులే కట్టాలి అని చెప్పి బ్యాంకు వాళ్ళు ఆ వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఆలస్యం చేసిరు, డిసెంబర్ 9 అని ఆగస్టు 15కు రుణమాఫీని ఆలస్యం చేసింది మీరు. మొదటి సంతకం అన్నారు, మొదటి రోజు చేస్తామన్నారు, కారణాలు ఏదైనా 15 ఆగస్టు అన్నారు. ఆలస్య కారణం మీరు, వడ్డీ రైతులు ఎందుకు చెల్లించాలి అని అడుగుతా ఉన్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గము, రైతు పేరు సాధు ఆంజనేయులు, కొత్తపేట గ్రామం అధ్యక్ష. ఆయనకున్న అప్పు 90,879. 90,879 డిసెంబర్ 9 నాడు ఉండే. మీరు 90,879 మాఫీ చేసినారు. ఆయనకు మెసేజ్ వచ్చింది, సంతోషంగా బ్యాంకుకు పోయింది. బ్యాంక్ అధికారి, ఇది ఆయన బ్యాంక్ అధికారి రాసిచ్చింది అధ్యక్ష, ఆయన పెన్ రైటింగ్ ఇది ఆ రైతు కట్టిన రిసిప్ట్. బ్యాంక్ అధికారి ఏమన్నాడు? బాబు, డిసెంబర్ 9 నాటికి వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, డిసెంబర్ 9 నుంచి ఈరోజు జూలై 22 వరకు వడ్డీ 9,000 రూపాయలు అయింది. ఆ వడ్డీ 9,000 నువ్వు కడితేనే రుణమాఫీ చేస్తామని బ్యాంక్ అధికారి రాసిచ్చిండు. ఇవి ఆ రైతు 9,000 కట్టి తెచ్చుకున్న రిసిప్ట్. అంటే మీరు ఆలస్యం చేసి రైతుల మీద వడ్డీ భారం వేయడం న్యాయమా? దీని మీద ఆర్థిక మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలి. ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. కరీంనగర్ జిల్లా కోహెడ మండల రైతులు కూడా రోడ్డెక్కి ఈ వడ్డీ భారం మా మీద ఎందుకు వేస్తున్నారని ధర్నాలు చేసిండ్రు. I request Honorable Finance Minister, while he is giving the reply, he should clarify this. ఒకటి సార్, గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంటన్నర అయింది సార్ మాట్లాడబట్టి. గంటన్నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడబోగా ఆయన భయపడతారు సార్. ఒకటే సార్, ఆయన గ్యారంటీని అంటున్నాడు సార్. గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడు చూస్తున్నాడు సార్. గంటన్నరకెళ్ళి ఆయన ఆడికే వస్తారు. ఆయన గ్యారంటీల విషయం అంటుండు సార్, గ్యారంటీల విషయం అంటున్నాడు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు సార్, కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు, నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం, రాష్ట్రాన్ని తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు ముసలైనాయి సార్. అబద్ధాలు అంటే వీలై, గ్యారంటీలు అంటే వీలై, మోసాలు సార్. డబుల్ బెడ్రూమ్ కడతా, డబుల్ బెడ్రూమ్లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలి, బేకరీలో కట్టేసుకోవాలి. మీ రంగం మాటలు సార్. ఒక నిమిషం సార్. ఇంకొకటి సార్, ఇంకా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడి సార్. హరీష్ రావు గారు 24 గంటలు కరెంట్ ఇచ్చినా అన్నాడు సార్. 24 గంటలు కరెంట్ ఇచ్చినా అంటే నేను ఒక సబ్ స్టేషన్ సార్
బండ సోమవారం అనే సబ్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆపరేటర్ బస్సు అయిన ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది. నేను నా సర్వీసులో 9 ఏళ్ళు అయింది సార్. ఎలక్షన్ల ముందు 9 ఏళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నా. ఇక్కడ ఎప్పుడు కూడా 14 గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి లాగ్ బుక్లు వాపసు తీసుకొచ్చాడు. మోసాలు, దగ, కుట్రలు, అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అవన్నీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టింది సార్. ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్. ఆఖరి మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక 13 మంది శాసనసభ్యులని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయ్యాలు వేదాలు వెళ్తున్నాయి. మొత్తం మోసం, దగ, కుట్రలు, కుతంత్రాలు. నిజంగా నువ్వు మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేయడం ఇవాళ వాళ్ళు మాట్లాడేవారు సార్. అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. నేను అనుకోండి సార్ చివరిగా నిన్న టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్ కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నా సార్. ఇక చీల్చి చెండాడతలేవని ఏం చెండాడు సార్. ఆయన వచ్చే మొగలు లేక ఈయనను పంపించిండు. మా బడ్జెట్ ఏమన్నా సార్ 72,000 కోట్ల అగ్రికల్చర్ కోసం 72,000 కోట్లు పెట్టాం. ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టాం. చేసేదే బడ్జెట్లో పెట్టాం. ఇవాళ మీలాగా మోసం బడ్జెట్ పెట్టలే. ఇవాళ చీల్చి చెండాడుతాయన సార్. కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ కేంద్రం అన్యాయం చేస్తే చీల్చి చెండాని మునగాడు ఒక మాటకెళ్ళండి సార్ నోట్లకెళ్ళి. ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతుంది సార్. నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీష్ రావు క్షమాపణ చెప్పి మీ ప్రతిపక్ష నాయకులు రావాలని డిమాండ్ చేస్తున్నారు.